ఈరోజు నాగార్జున సరాయికట్టు కింద ఈ నెల 30వ తేదీతోటి మార్చి 30వ తేదీతోటి నీళ్లు ఆపాలనేటటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఎందుకనంటే పల్నాడు జిల్లాలో వరి, మిర్చి, అదేవిధంగా మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా పంట చేతికందే దశలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు గనక నీరు ఆపితే ఆ పంట మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు ఎప్పటికే గిట్టుబాటు ధర లేక శనగ రైతులు కానివ్వండి, కంది రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి లబోదిబోమంటా ఉన్నారు. పెట్టుబడులు చూస్తేనేమో ఏటా లక్షలాదిగా పెరిగిపోతా ఉన్నాయి. రైతుకు వచ్చేటటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందుకని కనీసం వేసినటువంటి పంట చేతికి వచ్చేదాకైనా సరే ఉండాలి అని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, అన్నదాత సుఖీభవ అని దీవిస్తా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అని అంటే కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు పంట చేతికొచ్చేదాకా, రైతు వేసిన పంట చేతికొచ్చేదాకా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకుండా మొండిగా మార్చి నెలాఖరికే మీరు కనుక ఆపేస్తే రైతులు మొత్తాన్ని కూడా ఈ రోజు మీరు అర్ధాకలితో ఈ రోజు ఆ రకంగా అలమటించే విధంగా చేస్తారనేది కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాం. అందుకని ఈ రోజు రాబోయేటటువంటి కాలంలో వ్యవసాయాన్ని రైతులు మళ్ళా వేయాలన్నా కూడా, వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా కూడా రైతులకు సాగునీరు అనేటటువంటిది ప్రాణాధారం. అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్లు ఇచ్చింది. కానీ ఈరోజు డెడ్ స్టోరేజీ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలువ చివర భూములకు నీళ్లు లేవు. మరి ఈ రకంగా మార్చి 30కి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవని, ఆ రకంగా అన్నదాతలందరూ కూడా కొత్త కనీసంలో కనీసం సుఖంగా ఉండాలనంటే ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతుల ఆవేదనని మొండి చెవిన పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరిచ్చి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం.